అందరికీ నమస్తే అండి. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో ఈరోజు తప్పు చేశారు అంటే కాస్త ఒక మెట్టు కిందకి దిగిపోయారేమో, దిగజారిపోయారేమో అనిపిస్తుంది. అంటే మేబీ నాకు అలా అనిపిస్తుంది. మీకు కూడా ఏమనిపిస్తుంది అనేది మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే నేను టు బి ఫ్రాంక్ ఉన్నట్టు చెప్పేస్తున్నా. అసలు వైఎస్ఆర్ గారి వారసుల గురించి, వివేకానంద రెడ్డి గారి కేసు గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వీలైతే ఆయన పులివెందుల్లో ఉన్నప్పుడు మాట్లాడడానికి అనేక అంశాలు ఉంటాయి. ఇదిగో మన పులివెందుల్లో రైతులు ఎంతమంది ఉన్నారు, ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు, మనకి ఈ వర్గాలు ఉన్నాయి, వీళ్ళ కష్టం ఇది, నేను పులివెందుల నియోజకవర్గంలో గత 5 ఏళ్లలో మీరు ఓట్లు వేయడం వల్ల నేను సీఎంగా ఉన్నాను, ఇంత ఖర్చు పెట్టాను, ఇన్ని చేశాను, ఇంకా చేస్తాను, ఇవి చెప్పుకోవడం మంచిది తప్ప కాంట్రవర్షియల్ వివాదాస్పద అంశాల జోలికి వెళ్ళకపోవడం మంచిది. కానీ ఆయన వెళ్ళారు. ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు భావోద్వేగంతో మాట్లాడారంట. పులివెందులు నా ప్రాణం, వైఎస్ఆర్ చలవతో కరువు ప్రాంతం నుంచి అభివృద్ధి పరుగులు. సో సంచలనమైన మాటలు చేశారు. వైఎస్ఆర్ జగన్లపై లేనిపోని ముద్రలు వేసి దెబ్బతీయడానికి చంద్రబాబు దత్తపుత్రుడు వదినమ్మ ప్రయత్నిస్తున్నారు. ఆ కుట్రలో భాగంగా ఈ మధ్య వైఎస్ఆర్ వారసులమని కొందరు ముందుకు వస్తున్నారు. అసలు ఆ మహానేతకు ఎవరు వారసులో చెప్పాల్సింది ఎవరు? ప్రజలే. మీ బిడ్డను ఎదుర్కోలేక వీళ్ళంతా ఏకమయ్యారు. చంద్రబాబు దత్తపుత్రుడు బీజేపీలతో పాటు నా 2 చెల్లెమ్మలలో కుట్రలో భాగమయ్యారు. వైఎస్ఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు? నాన్నగారిపై కక్షతో కుట్రపూరితంగా కేసులు పెట్టింది ఎవరు? వైఎస్ఆర్ పేరును ఛార్జ్షీట్లో చేర్చింది ఎవరు? వైఎస్ఆర్ కీర్తి ప్రతిష్టలను చెరిపేయాలని, వైఎస్ఆర్సీపీకి పేరు దక్కవద్దని, విగ్రహాలు తొలగిస్తామని చెబుతున్న వాళ్ళు ఆ పార్టీలతో చేతులు కలిపిన వాళ్ళ? వీళ్ళ వైఎస్ఆర్ వారసులు. పసుపు చీరలు కట్టుకుని వైఎస్ఆర్ శత్రువులతో చేతులు కలిపిన వాళ్ళు ఆ పార్టీలో చేరిన వాళ్ళ వైఎస్ఆర్ వారసులు అని ప్రశ్నిస్తున్నా అని అంటే తన చెల్లెలు షర్మిల గారి గురించి ఇండైరెక్ట్గా మాట్లాడారు. అలాగే నా చిన్నాన్న వివేకాన్ని చంపింది ఎవరో దేవుడికి, ఈ జిల్లా ప్రజలకు తెలుసు. వివేకాన్ని చంపిన నిందితుడికి మద్దతు ఇస్తుంది ఎవరు? వివేకాకు 2వ భార్య ఉన్నది, సంతానం ఉన్నది వాస్తవం కాదా? ఆనాడు ఎవరు ఫోన్ చేస్తే అవినాష్ అక్కడికి వెళ్ళారు? పలు ఇంటర్వ్యూల్లో అవినాష్ లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా. అవినాష్ ఏ తప్పు చెయ్యలేదు, అది నేను బలంగా నమ్మాను కాబట్టే టికెట్ ఇచ్చాను. అవినాష్ జీవితం నాశనం చేయాలని కొందరు చూస్తున్నారు. అవినాష్ను కనుమరుగు చేయాలనుకోవడం ఎంత దారుణమో ఆలోచించండి. బురద చల్లేందుకు 2 చెల్లెమ్మలను ఎవరు పంపించారో మీ అందరికీ కనిపిస్తోంది. పసుపు మోకలతో మన చెల్లెమ్మలు ఈ కుట్రలో భాగం కావడం దుర్మార్గం. చిన్నాన్న వివేకాను అన్యాయంగా ఎన్నికల్లో ఓడించిన వాళ్ళతో చట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు అని అంటే అవినాష్ రెడ్డి గారికి ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. ఆయన ఏ నేరం చేయలేదు అని సిబిఐ తేల్చింది. సిబిఐ కేసు కుట్రలో విచారణ ఎదుర్కొని బెయిల్ మీద ఉండి ముందస్తు బెయిల్ తీసుకొని అన్ని రకాలుగా చట్టపరంగా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న అవినాష్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ చిట్ ఇచ్చారు, ఏ తప్పు చేయలేదు అని. అందుకే నేను టికెట్ ఇచ్చాను అని. అలాగే వివేకానంద రెడ్డి గారి 2వ భార్య ఉంది, కుమారుడు ఉన్నాడు, ఇవన్నీ కూడా ఇక్కడ మాట్లాడాల్సిన అంశాలు కాదు. సీఎం స్థాయిలో ఉంటూ మాట్లాడాల్సిన అవసరం లేదు. మరి సరే ఇవన్నీ ఎందుకు? సాక్షిలో గుండుపట్టను ఎందుకు వేశారు? సాక్షి పత్రిక ఎవరిది? వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎవరు మనిషి? ఆయన మరణాన్ని సాక్షిలో ఎందుకు గుండుపట్టను వేశారు? ఆ తర్వాత ఎందుకు రక్తపు వాంతులను మార్చారు? ఆ తర్వాత ఎందుకు గొడ్లపోటని మార్చారు? సో ఇవన్నీ కూడా అనుమానాస్పద అంశాలే. అలాగే సిబిఐ ఎంక్వైరీ కావాలని పిటిషన్ వేసిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సిబిఐ విచారణ వద్దు అని ఎందుకు వెనక్కి తీసుకున్నారు? ఇక్కడ ప్రశ్న మనం కరెక్ట్గా ఆలోచిస్తే లాజికల్గా అండ్ లీగల్గా 2 రకాలుగానూ ఆలోచించాలి మనం ఇటువంటి వ్యవహారాలని. అలా ఆలోచించినప్పుడు వీళ్ళన్నీ కూడా అవినాష్ గారి వైపే చూపిస్తున్నాయి. సో అందుకే అందరూ కూడా అవినాష్ గారిని అనుమానిస్తున్నారు. ఆయన్ను జగన్మోహన్ రెడ్డి గారు వెనకేసుకొస్తున్నారు. పైగా అవినాష్ రెడ్డి గారి మీద ఉన్న డ్యామేజీ పార్టీకి కూడా పట్టుకుంటే ఇంకెవరేం చేయలేరు. ఎందుకంటే షర్మిల గారు, సునీత గారు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు, చాలా చాకచక్యంగా మాట్లాడుతున్నారు, చాలా విషయ పరిజ్ఞానంతో మాట్లాడుతున్నారు. మేమేమీ వేగ్గా ఆరోపణలు చేయట్లేదు, సిబిఐ దర్యాప్తు చేసింది, సిబిఐ ఇచ్చిన ఛార్జ్షీట్ మేరకే మేము మాట్లాడుతున్నాము, సిబిఐ ఎంక్వైరీ చేసిన అంశాలనే మేము చెప్తున్నాము, మేమేదో కావాలని చెప్పట్లేదు అని వాళ్ళిద్దరూ కూడా చెప్తున్నారు. అంటే వివేకానంద రెడ్డి గారి కేసు గురించి ఎవరు మాట్లాడినా ఇంక చంద్రబాబు గారి కుట్రలో భాగమేనా, టీడీపీ కుట్రలో భాగమేనా? ఇంకా ఎన్నాళ్ళు ఇంట్లో ఏదో ఒక పెద్ద తప్పు జరిగితే అన్నిటికీ టీడీపీ కుట్ర, చంద్రబాబు గారు కుట్ర అని ఇంకా ఎన్నాళ్ళు చెప్తారో కానీ
బహుశా సీఎం గారు ఈ టాపిక్స్ మాట్లాడకుండా ఉంటే బాగుండేదని నేను అనుకుంటున్నా. ఈరోజు ఆయన పులివెందులో నామినేషన్ వేశారు. నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ జరిగింది. ఆ తర్వాత అక్కడ బహిరంగ సభ మీటింగ్ పెట్టారు. సో ఆ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ ఈ సంచలనాంశాలే ఎక్కువగా మాట్లాడారు. సో ఇటువంటి కాంట్రవర్షియల్ ఇష్యూస్ మాట్లాడిన వైఎస్ఆర్ వారసుల గురించి మాట్లాడారు. షర్మిల గారు వారసురాలు కాదా? మరి షర్మిల గారి చేత ఎందుకు 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేయించారు? ఎందుకు ఆమెను తిప్పారు? ఎందుకు ఆమెను పార్టీ తరపున ప్రచారం చేయించారు? వారసురాలు కాదు అనుకున్నప్పుడు ఆమెను ఎందుకు పార్టీలోకి తీసుకున్నారు? పార్టీ తరపున పని చేయించారు? వదిలేయచ్చుగా ముందే. నువ్వు వారసురాలు కాదు, నువ్వు మాకు వద్దు అని 2014కు ముందే వదిలేయచ్చుగా. 2014 ఎన్నికలకు ముందు ఎందుకు పాదయాత్ర చేయించారు? అప్పుడు చెల్లెలు ఇప్పుడు చెల్లెలు కాకుండా పోద్దా? అప్పుడు వారసురాలు ఇప్పుడు వారసురాలు కాకుండా పోతుందా? సో అంటే ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారు కాస్త బరస్ట్ అయిపోయారేమో అనిపిస్తుంది. సో ఇది బహుశా నిజంగా లాజికల్గా అండ్ లీగల్గా ఆ జిల్లా ప్రజలు ఆలోచిస్తే వైసీపీకే నష్టం, జగన్మోహన్ రెడ్డి గారికే నష్టం. ఈ ఎఫెక్ట్ అయితే మాత్రం గట్టిగానే ఉంటుంది మేబీ కరెక్ట్గా ఆలోచిస్తే. థ్యాంక్ యూ.